మాకు నీళ్ళివ్వండి బాబు అంటూ కాళ్ళు పట్టుకుంటున్నారు ఆదివాసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కిరిమిరి కేంద్రంలో సాగుతున్న ప్రజల తిప్పలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గత 11 రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని, వర్షాలు పడకపోయినా ప్రభుత్వ పాలనలో తాగునీటి సమస్య రావడం అంటే బాధాకరమే అంటున్నారు గ్రామస్తులు. నీటి కోసం ఎడతెరపలేని పోరాటం చేస్తున్న ఆదివాసీ ప్రజలు ఈరోజు రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు ఆదివాసులు. తమ కుటుంబాలు దాహపడుతున్నాయని, చిన్నపిల్లలు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు కావాలంటూ పోలీసులు ఎదుట కాళ్ళు మొక్కుతున్నారు ఆదివాసులు. మాకు మంచినీళ్ళు కావాలి సార్, మా పిల్లలు బతకాలి, మాకు నీళ్లు సార్ అంటూ కన్నీటి వేడుకలు చేస్తున్నారు. వారు ఆందోళన చేస్తూ ఉండగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా మరింత ఉద్రిక్తత నెలకొంది అక్కడ. స్థానికులు చెబుతూ ఉన్న విషయాలను బట్టి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 11 రోజులుగా నీరు లేదు, ప్రభుత్వానికి అసలు పట్టింపు ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అంతేకాదు కొంతమంది ఆదివాసీ మహిళలు బాధను వెళ్ళగక్కుతూ మేము మనుషులం కాదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని, తాము పీకల్లోతు నీటి కష్టాలు పడుతున్నామని బాధపడుతూ ఉన్నారు ఆదివాసులు. తాగునీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నిత్యం రాజకీయ సభల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వానికి పేద ప్రజల తాగునీటి కోసం కనీసం తలెత్తే పరిస్థితి లేదు అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు.